ముందుకెళ్ళడానికి ఒక్కొక్క అడుగు పడినట్టే అని ప్రజల ఆకాంక్ష. కవిత గారు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివిధ రకాల ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మీరు చేసేటువంటి ఇంద్రవెల్లి సభ లాంటి సభలలో మీరు వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, మీరు ఏమంటారు కుర్చీలు, పెద్ద పెద్ద వేదికలు, ఆ లైట్లు ఇవన్నీ వాడుకోవడానికి ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు తెలియజెప్పాలి అనేటువంటి వివిధ రకాల ప్రశ్నలు ఆమె వేయడం జరిగింది. అమ్మ, రాష్ట్రంలోనే కాదు దేశంలో మీరు తిరిగినటువంటి రాష్ట్రాలు ఎవరు తిరగలే, మీరు ఎక్కినటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ ఎవరు ఎక్కలే. మీరే అంటారు, ఎవరు ఆ మహేందర్ రెడ్డిని ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసి అంటారు. ఆయన సర్వీస్ అయిపోయినాక కూడా రిటైర్డ్ అయిపోయిన తీసుకొచ్చి కూడా మీ సేవ ప్రజలకు అవసరం అని చెప్పి ఒక పెద్ద సోప్ ఇట్లా ఏమంటారు మేకప్ వేసినట్టు ఆ ప్రజలకు చెప్పే మాటలు కూడా మీ సేవ ప్రజలకు అవసరం, ప్రజలు ఇంకా మీ సేవను కోరుకుంటా ఉన్నారని మీ నాన్నగారు చెప్పి మీరు తీసుకొచ్చి దరిద్రాన్ని ఆడ కూసబెట్టిరు. మీరు చేసిన దరిద్రమే. అలా ఇంకా నువ్వు అవినీతి పాఠాలు చెప్తే ఎవరు వినేటువంటి స్థాయిలో ప్రజలు లేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అస్సలు లేరు. అదొక్కటి ఎత్తుకున్నావు మొన్నటిదాకా, అది పోయింది. ఆ విగ్రహం జ్యోతిబా పూలే బీసీల ఓటు బ్యాంకు మీద నీ కన్ను పడ్డది, అది కూడా జరగదు. 10 సంవత్సరాలు మీ భాషలో చెప్పాలంటే మీరు గుర్రం పండ్లు నోమలేదు, గాడిదలను గాయడానికి అస్సలు పోలేదు నాకు తెలిసి. ఇవన్నీ జరగలేదు కాబట్టి అప్పుడు నోరు లేవంది, ఇప్పుడే ఎందుకు లేస్తుంది అనేది అందరికీ తెలుసు. మరి మీరు ఇంద్రవెల్లి సభ మీద అడిగినటువంటి ఖర్చుల లెక్క ఈరోజు లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి మీకు వచ్చినటువంటి సమన్లు మీరు ఏదైతే నిందితురాలుగా అందులో చేర్చబడ్డారో దానికి సమాధానం ఎక్కడిది? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి, దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో మీరు చెప్పుకుంటున్నటువంటి శక్తి ఎక్కువగా అత్యంత స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షాన్ని మేము ఏర్పాటు చేయగలిగినాం 39 మంది ఎమ్మెల్యేలతో. అసెంబ్లీలో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నామని అంటే హరీష్ రావు లేస్తాడు, లేకపోతే కేటీఆర్ లేస్తాడు. ఈ లేచి ఈ ముచ్చట్లు చెప్పుడే వద్దు. మీకు ఏదైతే నోటీసులు వచ్చినాయో ఖచ్చితంగా 26వ తారీఖు మీరు హాజరవ్వాలి. అందులో మీరు నిందితురాలిగా మీరు ఒకవేళ నిజానికి ఇన్ని రోజులు నిందితురాలే అన్న విషయం అందరికీ తెలుసు, మీరు లిక్కర్ రాని అని తెలుసు. కానీ అది బయటపడకుండా మీ నాన్నగారు చేసినటువంటి ఆ ఢిల్లీలో ఏదైతే లోపాయకార ఒప్పందాలు ఇవి నిలబడవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా తమదైనటువంటి వేటలో కొనసాగుతూ ఉంది. అందులో మీరే మొట్టమొదటిసారిగా మీ దురాక్రమణలే ముందుకు వస్తాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు జైలుకు పోవాలని కూడా మీ అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో అందరూ వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా అది. కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారని వార్త వచ్చినంతలోనే కవిత గారికి సమన్లు రావడం, విచారణకు హాజరు కావాలని నిందితురాలుగా మెన్షన్ చేయడం అనేది ఏదైతే ఉందో, మరి ఆయన ఢిల్లీకి పోయేది ఈమెను కాపాడుకోవడానికేనా అనేటువంటి ప్రశ్న కూడా ఈరోజు ప్రజల మెదళ్ళు తొలుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మీరు తెలివి మీద అతి తెలివి వ్యూహాలు పన్నినటువంటి ఏదైతే మీరు చేసేటువంటి రచనలు అనేది కేసీఆర్ గారిది అందరికీ తెలుసు. ఎందుకంటే అతి తెలివి ప్రదర్శించే తెలంగాణలో 2 సార్లు సీఎం అయ్యారు, 2 సార్లు మీ కవిత గారిని కాపాడుకొని అరెస్ట్ కాకుండా తెచ్చుకున్నారు. కానీ అదే వాళ్లకు ఇబ్బంది అయ్యి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణమైంది. ఏదైతే కవిత గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకపోవడం ఏదైతే ఉందో అది కూడా ఒక ప్రధాన కారణంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఒక కారణమై నిల్చుంది. దాని తర్వాత ప్రజాధనం దుర్వినియోగం అనే విషయానికి వస్తే మీరు కవిత గారు చెప్పినటువంటి విషయం, ఈ సమన్ల విషయం, లిక్కర్ దందా ఆమె ఏదైతే ఆమె వెనక పెట్టుకొని ముందట విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో మీరు వాడినటువంటి కాన్వాయ్లు, మీరు కొన్నటువంటి 22 ల్యాండ్ క్రూజర్స్, అవి ఒక్కొక్కటి కూడా దాదాపు 70 కోట్ల వరకు కూడా మీరు ఖర్చు పెట్టినటువంటిది అది ప్రజాధనం కాదా? అది దుర్వినియోగం కాదా? బుల్లెట్ ప్రూఫ్ భారతదేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా వాళ్లకు కూడా లేనటువంటి ప్రోటోకాల్స్ అన్నీ కూడా మీకే వచ్చి పడతాయి. అవన్నీ బుల్లెట్ ప్రూఫ్స్ పెట్టుకొని 22 ల్యాండ్ క్రూజర్స్ అంటే వాటికి బుల్లెట్ ప్రూఫ్స్ అంటే దాదాపు 70 కోట్లు అంటే ఎవడి సొమ్ము? 70 కోట్లు. కాళేశ్వరం ప్రజాధనం దుర్వినియోగమే, అది తేలిపోయింది. ల్యాండ్ క్రూజర్స్ ప్రజాధనం దుర్వినియోగమే. మీరు తిరిగేటువంటి 40-50 కాన్వాయ్లు వేసుకొని ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తిరుగుతాం, అవి కూడా ప్రజాధనం దుర్వినియోగమే. ఎట్లా అమ్మ అవినీతి పాఠాలు నువ్వు చెప్పడం, మేము వినడం? అసలు ఏమాత్రం తెలివి లేని ఒక అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఎంపీగా ఎట్లా గెలిచిరో, మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఎట్లా గెలిపించిరో, మీరు వచ్చి జనాలకు చెప్పడం ఏందో, ఈరోజు వచ్చినటువంటి మీకు జారీ అయినటువంటి సిబిఐ నుంచి జారీ అయినటువంటి సమన్లు ఏదైతే ఉన్నాయో, రాబోయేటువంటి విచారణ ఏదైతే ఉందో అందులో మీరు నిందితురాలుగా తేలితే వీటన్నిటికి కూడా ఏకదాటిగా ఒక 100 ప్రెస్ మీట్లు పెట్టుకొని సమాధానాలు చెప్పిన ఒడవవు నువ్వు చెప్పిన ముచ్చటకు నాకు తెలిసి. ఇక వినడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపడు. ఆల్రెడీ నీ కథ అందరికీ తెలిసిందే. కాబట్టి
దాన్నైనా కొంచెం బాధ్యతాయుతంగా కొంచెం విఘ్నత పరంగా చేసినటువంటి తప్పులు ఇట్లా జరిగింది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంటే ప్రజలకు కూడా కొంచెం మీ మీద జాలి కలుగుతుంది. ఏదైతే మీ ఓడిపోగానే కేసీఆర్ బాత్రూంలో పడ్డాడని చెప్పి యశోద హాస్పిటల్లో చేరితే కొంచెం జాలి చూపెట్టే ప్రయత్నం చేశారు కదా, ఇది కూడా ఆ డ్రామాలన్నీ తెరలేపే విధంగా మీరు ముందుకు వెళ్తారు. కానీ ప్రజలు అన్నిటిని కూడా గమనించేటువంటి అవకాశం ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి.